శ్రీ విష్ణుదేవాయ నమః. ఈరోజు మత్స్య పురాణంలోని చంద్రుడు బుధుడు గురించి తెలుసుకుందాము. ఋషులు రోమహర్షణుడితో బుధుడి జన్మవృత్తాంతము గాని చంద్రుడి జన్మవృత్తాంతము గాని మాకు మీరు చెప్పనే లేదు, వారెలా పుట్టారో మాకు వివరించండి అన్నారు. అత్రి మహాముని బ్రహ్మ యొక్క కుమారుడు. ఒకానొకప్పుడు అత్రి కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలితంగా అంతులేని శక్తి అందులోంచి ఆవిర్భవించింది. ఈ శక్తిలోంచి చంద్రుడు లేక సోమదేవుడు పుట్టారు. బ్రహ్మదేవుడు చంద్రుడిని నక్షత్రాలకి, గ్రహాలకి, ఓషధులకి అధిపతిని చేశాడు. దక్షుడి యొక్క అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి మొదలైన 27 కుమార్తెలను చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ 27 మనకు 27 నక్షత్రాలు. ఒకరోజు చంద్రుడు రాజసూయ యాగం చేశాడు. అది విజయవంతమైంది. దాంతో చంద్రునికి గర్వం పెరిగింది. తనకు సాటి ఎవరూ లేరనే అహంకారము వచ్చింది. చంద్రుడు బృహస్పతి భార్య అయిన తారను చూసి మోహించాడు. ఆమెను బలవంతంగా తీసుకొని వచ్చి తన అంతఃపురంలో ఉంచాడు. దేవతలకు గురువైన బృహస్పతి చంద్రునికి పరస్త్రీ అపహరణ పాపమని వివరించాడు. తారను విడిచిపెట్టమని అనేక రకాలుగా చెప్పాడు. అయినా చంద్రుడు వినలేదు. అప్పుడు దేవతలు చంద్రునిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. చంద్రుని వైపు రాక్షసులు నిలిచారు. ఆ విధంగా తార మూలంగా దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతల వైపు నిలిచిన శివుడు చంద్రునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ధీటుగా చంద్రుడు సోమాస్త్రాన్ని ప్రయోగించబోయాడు. ఆ 2 అస్త్రాలు ఢీకొంటే ఈ ప్రపంచము వినాశనం కాక తప్పదు. ఈ భయంకర పరిస్థితిని నివారించడానికి బ్రహ్మ వెంటనే యుద్ధరంగానికి వచ్చాడు. ఇరువైపుల వారిని శాంతింపచేశాడు. తన మనుమడైన చంద్రుని తిట్టి అతనికి బుద్ధి చెప్పాడు. చంద్రుడు కూడా తాను చేసిన తప్పును తెలుసుకొని తారని తిరిగి బృహస్పతికి అప్పచెప్పాడు. తారా శశాంకులకు ఒక పుత్రుడు జన్మించాడు. అతడే బుధుడు. బుధుడు ఏనుగులకు తర్వీదివ్వడంలో నేర్పరి. బుధుడు ఇలలకు పుట్టినవాడు. పురూరవుడు. ఊర్వశి పురూరవుడు గురించి తెలుసుకుందాము. పురూరవుడు చాలా శక్తివంతమైన రాజు. ఆయన 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఒకసారి 3 పురుషార్థాలనగా ధర్మ, అర్థ, కామములు పురూరవుణ్ణి పరీక్షించదలుచుకున్నాయి. ధర్మంగా జీవించటము, ధనాన్ని సంపాదించటము, కోరికలను తీర్చుకోవటం అను 3 పురుషార్థాలలో పురూరవుడికి ఏ పురుషార్థం అంటే ఎక్కువ ఇష్టమో తెలుసుకోదలుచుకున్నాయి. 3 పురుషార్థాలు మానవ రూపాన్ని ధరించి పురూరవుడి దగ్గరికి వెళ్ళాయి. పురూరవుడు వారికి అతిథి మర్యాదలు చేసి బంగారు ఆసనాల మీద కూర్చోబెట్టాడు. వారికి అనేకమైన బహుమతులను అందచేశాడు. ఇలా చెయ్యటంలో అర్థపురుషుడు కామపురుషుడు కంటే ధర్మపురుషుడికి ఎక్కువ బహుమతులు అందాయి. దీంతో అర్థకామాలకి కోపం వచ్చింది. అర్థము, కామము, పురూరవుడిని నీవు మమ్మల్ని అవమానించావు కనుక నీవు సర్వం కోల్పోతావు, అంతేకాక ఊర్వశి యొక్క వ్యామోహములో పడి పిచ్చివాడిగా మారిపోతావు అని శపించాయి. అప్పుడు ధర్మదేవత పురూరవుడిని దీర్ఘాయుష్మంతుడు అను ధర్మ మార్గము వీడకుండా ఉండునట్లుగా ఆశీర్వదించింది. అంతేగాక అతడి సంతతి తరతరాలుగా వృద్ధి చెందినట్లు దీవించింది. ఒకరోజు పురూరవుడు రథంలో ఒక అడవి గుండా వెళుతున్నాడు. అప్పుడు అతడు కేశి అనే రాక్షసుడు ఊర్వశిని అపహరించుకుపోవటం చూశాడు. పురూరవుడు రాక్షసుడితో పోరాడి ఊర్వశిని విడిపించాడు. తిరిగి ఊర్వశిని ఇంద్రుడికి అప్పచెప్పాడు. ఇంద్రుడు సంతోషించాడు. ఊర్వశి, పురూరవులు స్నేహితులయ్యారు. ఊర్వశి తిరిగి స్వర్గానికి క్షేమంగా చేరినందుకు గాను భరతముని ఆధ్వర్యంలో ఒక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఆ ప్రదర్శనలో ఆయన శిష్యులైన రంభ, ఊర్వశి, మేనకలు నృత్యం చేశారు. కానీ ఊర్వశి మనసు పురూరవుడి మీద లగ్నమవ్వటంతో ఆమె అడుగులు లయ తప్పాయి. దీంతో భరతమునికి కోపం వచ్చింది. ఆయన ఊర్వశిని మానవ రూపంతో భూలోకంలో 55 ఏళ్లు జీవించమని శపించాడు. ఒక రకంగా ఈ శాపము ఊర్వశి పాలిట వరమైపోయింది. ఈమె భూమిపై జన్మించి తాను ప్రేమించిన పురూరవుడిని వివాహం చేసుకుంది. ఊర్వశి పురూరవులకు ఆయు, ధృదాయు, అశ్వాయు, ధనాయు, ధృతమానుడు, వాసు, శుచివిద్య, శతాయు అని 8 మంది పుత్రులు జన్మించారు. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో వీరి గురించి తెలుసుకుందాము.